ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ సాయంకాల సమయంలో? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చోటు మనం వచ్చిందంటే మన గారాలి. ఎంతమంది నమ్ముతున్నారు? మన దేవుడు నడిపించినాడు. హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ చెప్తున్నారు? ఆమేన్, హల్లెలూయా. నేను ఈ రాత్రి సమయంలో ఇక్కడ ఉంటున్నానంటే ఇది నా చిత్తం కాదు, నా యేసయ్య చిత్తం. హల్లెలూయా. అలాగని మీరు ఇక్కడ కూర్చున్నారంటే ఎన్నో పని ఉండొచ్చు అని వారిని బట్టి ఈరోజు సాయంకాలం ఈ గుడికి మీరు వచ్చినారంటే దేవాది దేవుడిని తీసుకుని వచ్చినాడు. హల్లెలూయా. ఆయన రప్పించుకున్నాడు. గట్టిగా చెప్పండి గుర్తు. దేవాది దేవుడిని మైక్ వస్తాం. మనకు సమస్త మహిమ దేవునికి కలుగును గాక. ఈ మైక్ సిస్టమ్ లేదు, డెకరేషన్స్ ఏది కూడా మనకు గొప్పతనం కాదు. సింహాసనాసనుడుగా ఇక్కడ సింహాసనం వేసి కూర్చున్న యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. పులివెందుల పట్టణంలో మేము 2007 సంవత్సరంలో చిన్న జ్యూస్ వ్యాపారం చేస్తూ సువార్థికులు పరిచయం చేస్తుంది. తమిళనాడు నాకు వ్యాపారం చేయాలని ఒక ప్రేరణ దేవుడు ఇచ్చి ఈ తమిళనాడు జ్యూస్ సెంటర్స్ ఉంటాయి కదా, అలాంటి జ్యూసెస్ అంటే పెట్టు ఆ వ్యాపారం ద్వారా కుటుంబాన్ని పోషిస్తూ మా వ్యాపారం చేస్తూ దేవునితో స్వార్థ చెప్తూ చేస్తున్నా. నాతో జీవితంలో 2020 సంవత్సరం మనందరికీ తెలుసు, భయంకరమైన COVID-19 కరోనా వచ్చిన సమయంలో మాతో పరిచర్య 20 కిలోమీటర్స్ అంటే 20 కిలోమీటర్లు ఉన్న ఒక చిన్న గ్రామం, పాలూరులో గ్రామంలో ఉండి ఒక సహోదరిని తీసుకుని వచ్చారు. ఆ కుమార్తె 18 సంవత్సరముగా భయంకరమైన శక్తుల ద్వారా పీడించబడిన బిడ్డ. ఎక్కడ పోయినా విమోచన లేదు. డాక్టర్ దగ్గర పోయి అన్ని చెక్ చేస్తే అన్ని బాగుంది, కానీ ఆమెకు ఎక్కడ విడుదల లేదు. అలాంటి సమయంలో ఆ పరిస్థితి తీసుకుని వచ్చినప్పుడు దేవుడు ఎదురు వచ్చి ఆమెను స్వస్థపరిచినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ గ్రామంలో దేవుడు పరిచర్య ఇచ్చి నడిపిస్తున్నప్పుడు ఆ కుటుంబంలో మొదటిగా ప్రారంభించబడిన పరిచర్యలో సువార్థికుడుగా నేను పోయి సువార్త చెప్తున్న సమయంలో దేవుడు చెప్పాడు, ఇక్కడ నీకు సంఘం ఇస్తున్నా అన్నాడు. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మహిమ. ఇది మామూలు సంఘం కాదు, ఇది ఒక సేవకుడు చేసే సంఘం కాదు, నేనే దిగి వచ్చి చేస్తున్న పరిచర్య అన్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమ పర్సన్. హల్లెలూయా. అటు గ్రామంలో ఒక్కరు కూడా దేవుని నమ్ముకున్నారు లేదండి, అందరూ అన్నిలే. ఆ ఊర్లో ఒక కట్టుబాటు ఏమంటే క్రైస్తవులు ఉండకూడదు, ముస్లిమ్స్ ఉండకూడదు, అందరూ హిందూసే ఉన్నారు. అలాంటి గ్రామంలో ఈ తల్లిని దేవుడు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చిందని చూసి 18 సంవత్సరాలు బాగాలేని అక్క ఇంత బాగా పనికి వెళ్తుంది, డైలీ 500 జీతం తీసుకుని వస్తుంది, ఎప్పుడు పడుకుంటూ అమావాస్య పౌర్ణమి వస్తే అరుస్తూ ఉండబిడ్డ ఇంత బాగా మారిపోయింది. ఇది ఎవరు చేసిన కార్యం తెలుసుకుని వాళ్ళు వచ్చి రావటం ఆదివారం అయితే సాయంకాలం పూట మేము వెళ్తుంటే అనేకలు వచ్చి ఈ కూడికలు జరిపించారు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ దేవుడు తాకి స్వస్థపరుస్తూ వాళ్ళందరినీ పరిశుద్ధాత్మతో నింపినాడు. చెప్పండి కూడా చేసే అక్కడ వచ్చిన యవన బిడ్డలందరినీ దేవుడు ఇలాగా పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చినప్పుడు ఆ బిడ్డలు పరలోక అనుభవం పొందుకోవటం కానీ వాళ్ళు దేవునితో మాట్లాడటం కానీ చాలా అద్భుతాలు దేవుడు చేస్తూ ఆ గ్రామంలో చెప్పిన ఒక మర్మం ఏమిటంటే దాని గురించి నేను దేవుడు మాట్లాడబోతున్నాడు. దొంగ వచ్చిన వాళ్ళు నేను వస్తానని చెప్పాను కదా, ఈ గ్రామం మీద నేను దిగి వచ్చిన్నా అన్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమ కోసం దేవుని చెప్పాను. అంతే దినములో దొంగ వచ్చిన వాళ్ళే నేనే దిగి వస్తా అని చెప్పిన మాట నెరవేర్పు ఈ చిన్న గ్రామంలో నెరవేర్చబడి ఉంది అన్నాడు. హల్లెలూయా. నేను చెప్తాను, నమ్ముతారండి? నమ్ముతారా? ఏసీ దిగి వచ్చినాడు చెప్తా నమ్ముతారా? ఏమయ్య గారు మీ బాడీ చెప్తున్నారు, ఏమి దానికి ప్రూఫ్ రుజువు ఉందా అడుగుతారా? అడగరా? వాక్యం ఉందా అడుగుతారా? అడగరా? దేవుడు దిగి వచ్చినాడండి. నిజంగా పాలూరు చిన్న గ్రామంలో దేవాది దేవుడు అంత్య దినంలో దొంగ వచ్చిన వాళ్ళు వస్తా అని చెప్పిన దేవుడు చిన్న గ్రామం దిగి వచ్చేసాడు. గొప్ప మర్మం. ఈ మర్మం చెప్పినప్పుడు నాకే అర్థం కాదు.
కొన్నిసార్లు నాకు డౌట్ వచ్చింది, ఈ దొంగ ప్రవక్తలు అటమే చెప్తారు కదా, వెలుగుదూత అంటారు, అలాగనా అనుకుంటుంది. కానీ దేవుడు దిగి వచ్చి మాట్లాడిన విషయం అంతా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా. అన్యుల మధ్యలో దేవుడు దిగి వచ్చినాడు. ఈరోజు ఈ హైదరాబాద్ పట్టణానికి ఈ సువార్త దేవుడు విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా. మీరు నేను చెప్తే నమ్మరు కదా, దేని బట్టి నమ్ముతారు? దేవుడు దిగి వచ్చినాడని చెప్తే ఎంతమంది నమ్ముతారు? చేయొద్దండి. నిజంగా నమ్ముతారు? అయ్యగారు అడుగుతున్నా, చేయొద్దున్నా. కానీ నమ్మాలంటే మనకి ఏం కావాలి? ఏం కావాలి? ప్రూఫ్ ఎక్కడ ఉంది మనకు? చెప్తండి. మీ చేతిలో ఉంది లేదా? ఉందా లేదా? చేతిలో ఏముంది? హల్లెలూయా. దేవుడు దిగి వచ్చినాడు. చిన్న గ్రామంలో దేవాది దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుడు మహిమపరచండి. హల్లెలూయా. దీని గురించి మీరు ఎంతమంది నిజంగా వినబోతున్నారు? ఎలాగ దిగి వచ్చినాడు? అన్యుల మధ్యలో ఆయన దిగి రావాలని ఒక గొప్ప మర్మం. ఆ మర్మం బైబిల్లో రాయబడింది. దొంగ వచ్చిన వాళ్ళే వస్తానని చెప్పాడు. ఎక్కడ వస్తున్నాడు దొంగ? ఎక్కడ వస్తాడు? పరలోకంలో వస్తాడు, భూమికి వస్తాడు. దొంగ ఎక్కడ ఉంటున్నాడు? దొంగ మన ఇంట్లో వస్తున్నాడు కదండి. దొంగ వచ్చిన వస్తున్నాడు కదా. కానీ భూమిలో అది పైన మధ్యాహ్నం జరుగుతుంది. భూమి మీద చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దొంగ మన ఇంటికి వస్తున్నాడు. అలాగనే దేవుడు కూడా ఎవరు చెప్పకుండా దొంగ వలె ఓ చిన్న గ్రామానికి దిగి వచ్చినాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డ వాక్యం చెప్తుంది. హబక్కూకు గ్రంథం తీసుకోండి. కొద్దిగా తమిళ మాటలు వస్తే తప్పుగా అనుకోండి, తమిళనాడు నేను. కానీ దేవుని కృప బట్టి తెలుగులో వాక్యం చెప్పండి. దేవుడు మా కృప ఇచ్చినాడు. కానీ నా చేతిలో తమిళ బైబిలే. నేను చెప్పినండి ఊరికి చేయతారు, కానీ నిజంగా నమ్మారా? దేవుడు దిగి వచ్చినాడు చెప్తే ఎవరు చెప్తా నమ్ముతారా? మీరు నమ్మరు కదా. నిజంగా అయ్యగారు నమ్ముతారా? చేస్తే దిగి వచ్చినాడు చెప్తే నమ్ముతారు? దిగి వచ్చినాడు నమ్ముతారా? నిజంగా దేన్ని బట్టి నమ్ముతారు? రైట్. ఇంకా నేను చెప్పేది నిజంగానే దిగి వచ్చినాడు, దొంగ వచ్చిన వాళ్ళే. ఆమె కానీ వాక్యం చెప్తుంది, తీసుకోండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం తీసుకోవచ్చు. గొప్ప చదవండి. మైక్ ఇవ్వండి. మా ఎవరికి వచ్చిన వాక్యం చదివే వారికి ఎవరికి పాస్ చేయండి. ఎవరు వాక్యం చేయనా వాళ్ళకి మైక్ ఇవ్వండి. ఈ ఫస్ట్ చేతులకి. థ్యాంక్ యూ జీసస్. మైక్లో చదవండి. అన్య జరిగినది చూడుడి, అన్య జనంలో జరిగినది చూడుడి, ఆలోచించుడి, కేవలం విస్మయమునందుడి, మీ దినములలో నేను ఒక కార్యమును జరిగింతును, జరిగింతును అలాగున జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతన్ని నమ్మకయిందురు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చెప్తుంది వాక్యము? ఏం చెప్తుంది మా అయ్యగారు? ఏం చెప్తుంది? అన్ని జనంలో జరుగునది చూడుడి. ఈ అంత్య దినంలో అన్ని జనులు జరుగునని చూడండి. ఒక గొప్ప మర్మం అన్ని జనుల నుండి రాబోతుంది. అన్ని జనుల నుండి దేవుడు బయటికి రాబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో దేవుడు దిగి వచ్చినాడు. బైబిల్ రాయబడి ఉంది, అన్ని జనుల్లో జరుగునది చూడుడి, రెండోదిగా ఆలోచించుడి, మూడోదిగా కేవలం విస్మయంలోందుడి. మీ దినముల్లో, ఏ దినముల్లో చదువుతున్న మన దినములో, ఈ దినములో ఏమిట? నేను ఒక కార్యం జరిగితును, అలాగూ జరుగునని ఒకడు మీకు చెప్పినా కూడా మీరేమన్నారు? నమ్మరు. అంత గొప్ప కార్యము వచ్చిన పాలు గ్రామంలో జరిగింది. చప్పటి దేవుని మహిమపరచండి. ఈరోజు రాత్రి దీని గురించిన వర్తమానం వాక్యం ద్వారా దేవుడు మీకు బయలుపరచబోతున్నాడు. ఎవరు అటు ఇటు తిరగకండి, గట్టిగా వాక్యాన్ని పెట్టుకోండి. ఎందుకొరకు దేవుడు దిగి వచ్చిన? మనని ఆశీర్వదించడానికి కొరకు, మనని దీవించడానికి కొరకు, అంతే కాలంలో భయంకరమైన రాబోతున్న శ్రమలోండి మనని రక్షించడానికి కొరకు, రాబోతున్న ఉగ్రతలోండి, భయంకరమైన తెగుళ్ళలోండి, భయంకరమైన సమస్యలోండి మనని కాపాడడానికి కొరకు దేవుడు చిన్న గ్రామంలో దిగి వచ్చినాడు. చప్పటి కూడా దేవుని మహిమపరుస్తారు.
ఇక 2 నెలల పైగా 2 నెలలనే టైం ఇచ్చినాడు దేవుడు. 2 నెలల తర్వాత భయంకరంగా పరిస్థితి తారుమారుగా మారబోతుంది. కరోనా కంటే భయంకరమైన తెగులు రాబోతుంది. భయంకరమైన యుద్ధాలు చూడబోతున్నాం. కానీ తన బిడ్డల్ని కాపాడాలి దాని కొరకు అంతే దినములో ఓ చిన్న గ్రామంలో దేవాది దేవుడు దిగి వచ్చిన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మొదటిసారి వచ్చిన దాని గురించి మన అందరికీ తెలుసు. సమీపంలో మనం గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగ కొనియాలి. క్రీస్తు మన కొరకు శిలువలో వేయబడి 3వ దినం ఆయన చనిపోయి 3వ దినం తిరిగి లేచి పునరుద్ధరణుడుగా ఉంటున్నాడు. కానీ అంతే దినంలో ఎందుకు రావాలి? మొదటిసారి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు మొదటిగా వచ్చింది రక్షణ ఇవ్వడానికి వరకు. చెప్పండి కూడా దేవుని మహిమపరచు. ఎవరికి రక్షణ? ఎవరికి మాత్రం రక్షణ? భూమిలో ఉన్న వాళ్ళందరికీ రక్షణ. చెప్పండి కూడా దేవుని మహిమపరచు. అందరూ రక్షించబడాలనేది దేవుని చిత్తం అయి ఉన్నది. మొదటి తిమోతి రాసిన పత్రిక చెప్తుంది. భూమిలో ఉన్న అందరూ రక్షించడానికి కూడా దేవుడు వచ్చాడు. ఇప్పుడు రెండోసారి ఒక గ్రామంలో దేవుడు దిగి వచ్చినాడు. నమ్మండి, దీన్ని చెప్పినా కూడా మీరు నమ్మరని వాక్యం సెలవిస్తుంది. ప్రవక్త చెప్పారు. కానీ నిజం, అలాంటి ఒక కార్యం జరిగింది. అన్య జనుల్లో ఎవరిలో దేవుడు ఎక్కడ దిగి వచ్చినాడు చెప్పండి? అన్య జనుల్లో దిగి వచ్చినాడు. అన్య జనులు ఎందుకు దిగి వచ్చాడు తెలుసా? ఎందుకు దిగి వచ్చినాడు తెలుసా? అపోస్తల కార్యం తీసుకోండి, 2వ అధ్యాయం 17-18 చదవండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 17-18. నేను మనుషులందరి మీద ఎప్పుడు అది అంత్య దినములందు నేను అందు చెప్పండి. అంత్య దినములందు నేను అక్కడ ఎవరు? నేను మాత్రం స్టాప్ చేయండి. అక్కడ ఏమింట ఎవరుంట? నేను ఎవరు? నేను ఎవరు? మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించెదను. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. దేవుని బిడ్డ, ఇది జరిగిందా? మనుషులందరి మీద ఆత్మ కుమ్మరింపు జరిగిందా? మనుషులందరి మీద ఆత్మ కుమ్మరింపు జరిగిపోయిందా? మీ కుమార్తెలు అంతా ప్రవచిస్తున్నారా? మీ యవనస్తులందరూ దర్శనం చూస్తున్నారా? దాసురాలు అందరి మీద ఆత్మ కుమ్మరింపు జరిగిందా? దాసురాలు అందరూ ప్రవచిస్తున్నారా? అప్పుడు ఇది చెప్పబడింది కదా, నెరవేర్చబడాలా వద్దా? నెరవేర్చబడాలి. హల్లెలూయా. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో పేతురు గారు నిలబడి చెప్పినప్పుడు తొలకరి వర్షం పడింది చెప్పి బైబిల్ చెప్తుంది. కానీ కడవరి వర్షం కుమ్మరింపు. తొలకరి వర్షం ద్వారా కృపావరములు ఇవ్వబడింది. ప్రవచన వరం ఇచ్చాడు దేవుడు, స్వస్థత వరం ఇచ్చాడు. కానీ ఈ ప్రవచన ఆత్మతో దిగి వచ్చే అభిషేకము ఇక భూమి మీద దిగదా? హల్లెలూయా. దిగి రాలేదు. కానీ ఇక్కడ వాగ్దానం చెప్తుంది, అంతే దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తా అంటున్నాడు దేవుడు. ఎవరు అది? నేను. అందుకు చెప్పండి, నేను. మీ పెన్నులు అంతా రాసుకోండి. ఆ నేను మా చోట్ల రాసిపెట్టి పెన్ను గీత వేసుకోండి. నేను ఆయనే దిగి వచ్చి మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరించబోతున్నాడు. చెప్పండి కూడా దేవుని. ఇంతవరకు పాస్టర్లు ప్రయాసపడినాం. మేము సేవకులంతా పరిశుద్ధాత్మ నింపబడాలని విశ్వాసం మేము ఎంతో వాక్యం చెప్పాము, ఎంతో వాళ్ళని పరిశుద్ధాత్మ నడిపించినాం. కానీ ఇంక మీద రాబోయే దినంలో అలాగుండదు. ఆయన్ని అందరి మీద ఆయన ఆత్మ కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. అది ఈ సీయోను సంఘంలో స్టార్ట్ అయిపోయింది. ఈ సీయోను సంఘంలో దేవుడు దిగి వచ్చి జరిగిస్తున్న ఈ పరిచర్యలో ఉన్న పిల్లలందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఈ పరిచర్య నేటికి ఒక ఇంటికి వెళ్ళి పరిచర్య చేస్తుంటే నేటికి మీ ముందుకు వచ్చి నిలబడి సాక్షి చెప్పిన ఆ బిడ్డలో భయంకరమైన శక్తి ఉంది. ఎన్ని దినాలు ఎన్ని సమస్యలు ఉండదో మాకు తెలియదు. కానీ ఆ కుటుంబంలో మేమందరూ కలిసి ఈ మీటింగ్ కొరకు సిద్ధపడుకుంటాం, ప్రార్థన చేస్తుంటే ఆ బిడ్డలో దాన్ని బయటికి వచ్చి అరుస్తూ పోనే లేదు, ఈ పాప కావాలి నాకు, ఈ బిడ్డతో ఉంటా అంటుంది. కానీ దేవుడు దిగి వచ్చాడు, ఆ బిడ్డకు విడుదల ఇచ్చినాడు. సపట్లు కూడా దేవుని మహిమపరుస్తామా? దేవుని బిడ్డ అప్పుడు పరిశుద్ధ ఆత్మతో నింపినాడు. మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరింపు జరగబోతుంది. ఆమేన్. అందరూ రక్షింపబడాలని దేవుని చిత్తము, అందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడాలని దేవుడు ఆయన చిత్తం. దాని కొరకే దేవుడు దిగి వచ్చినాడు.
సరే, దేవుడు దిగి వచ్చినట్టు చెప్తున్నా నేను. దీని గురించి బైబిల్లో రాయబడి ఉంటుందా, రాయబడి ఉండదా చెప్పండి. దీని గురించిన రెఫరెన్స్ ఉంటుందా లేదా? దేవుడు ఏదైనా చెప్తే వాక్యం ద్వారానే చేస్తాడు కదా. వాక్యం లేకుండా ఏదైనా దేవుడు చేస్తాడా? తప్పకుండా వాక్యం ఉంటుంది. కానీ ఇది మర్మముగా ఉండింది. ఈ మర్మము ఈ లోకమంతటికి తెలియపరచబడాలని ఈ అంత్య దినములో ఓ చిన్న గ్రామం, పాలూరు గ్రామం, పులివెందుల పక్కన పాలూరును ఒక గ్రామంలో దేవాది దేవుడు దిగి వచ్చి తన సంఘాన్ని, తన పరిచర్ని లేవనెత్తి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన లేవనెత్తిన పరిచర్లో మేము ఒక పనివారుగా ఉంటున్నాం. మా బిడ్డలంతా మా టీం వచ్చినారు. వాళ్ళందరూ అభిషేకించబడిన వాళ్ళే, వాళ్ళందరూ ప్రవచిస్తారు. ఈ ప్రవచనాత్మ అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 17-18 చెప్పబడి ఉన్న ఈ వాగ్దానం నెరవేర్చబడింది. హల్లెలూయా. ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా రక్షింపబడాలని, వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ నింపబడాలని ఒక్కొక్కరిని దేవుడు దర్శిస్తూ వాళ్ళని దేవుడే దిగి వచ్చి మాట్లాడి ప్రవచనాత్మతో నింపి ఈ పరిచయం జరిగిస్తుంది. 6 సంవత్సరం ఈ పరిచయం విస్తరించబడి 3 సంవత్సరం ముందుగా ఈ సంవత్సరానికి 23వ సంవత్సరం ఈ పరిచయం బయటికి వెళ్తారు దేవుడు ప్రవచించింది. అలాగనే ఈ 2 సంవత్సరంగా ఈ పరిచర్య ఆయా ప్రాంతానికి వెళ్ళి దేవుడు దిగి వచ్చినాడు. ఆయనతో ఆత్మని పొందుకొని చెప్పినప్పుడు ఈ పరిచయం ఎక్కడ దిగి వస్తుందో అక్కడ దేవుడే దిగి వచ్చి పరిచయం చేస్తున్నాడు. మేము పరిచయం చేయము, ఏం చేయము, మాకేం తెలియదు. దేవుడు మాట్లాడతాడు. మీ మధ్యలో ఇప్పుడు జరగబోతుంది, మీరు చూడబోతున్నారు. వచ్చిన మీరు అందరూ కూడా నేటి దండిలో చప్పటి పడితే దేవుడు దిగి వచ్చిన ఒక చిన్న గ్రామంలో ఆయన్నే ఏర్పరచుకున్న చిన్న సంఘమైన సీయోను సంఘంలో సేవకులుగా యవనస్తులుగా మేము వచ్చినాం. ఈ బిడలు చేయబోతున్న భయంకరమైన పరిచయం మీరు చూడబోతున్నారు. ఇది ఆషామాస పరిచయం కాదు, దేవుడే దిగి వచ్చి జరిగిస్తున్న పరిచయం. మీరు అందరూ కూడా సాక్ష్యం చెప్పబోతున్నారు. చప్పటి పడితే మీకు ఒక విషయం చెప్పాను. ఇప్పుడు ఏదైనా దేవుడు వాక్యం లేకుండా చేయడు కదా. ఇంతవరకు దేవుడు దిగి వస్తాడు, ఇలాగ దొంగ వలె వస్తాడు. మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరిని జరిగించాలని ఒక గొప్ప మర్మం. ఈ మర్మాన్ని ఇంతవరకు దేవుడు తన దిగి వచ్చి జరిగిస్తాడని చెప్పినాడు, కానీ ఎలాగ దిగి వచ్చి జరిగించబోతున్నాడని ఎవరికి బయలుపరచబడలా. ఏ దైవజనులకు బయలుపరచబడలా. ఎవరికి తెలియని ఒక మర్మము కదా అని ప్రకటనల గ్రంథం 10వ అధ్యాయంలో దాచి ఉంచాడు. హల్లెలూయా. చప్పటి కూడా దేవుని మహిమపరచాలి. ఎంతమందిలో అది ఏమిని మీరు తెలుసుకోవాలని ఆశపడుతున్నారు చేయతని. దేవుడు దిగి వచ్చి అంత్య దినంలో తనతో రాకని గురించిన మర్మాన్ని ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడి ఉన్న ఈ మర్మాన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నారు. చేయెత్తి చూపించండి. మీరు నిజంగా మనస్ఫూర్తిగా దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఈ రోజు మీరు తెలుసుకున్న సత్యముగా నేటికి 2-3 నెలల తర్వాత భయంకరమైన ఉగ్రత రాబోతుంది. దాంట్లో మిమ్మల్ని కాపాడబోతుంది. ఈ రోజు మీరు ఏ సమస్యలో ఉన్నారో, ఏ పోరాటంలో ఉన్నారో మీ అందరికి విడుదల ఇచ్చి పంపించబోతుంది ఈ మర్మమే. సేవకులు కాదు, దేవజనులు కాదు, ఇక్కడ వచ్చిన మాతో వచ్చిన టీం బిడ్డలు కాదు, దేవుడే దిగి వచ్చి పరిచయం చేస్తున్నారు. దేవుడే దిగి వచ్చినాడు. దేవాది దేవుడు దిగి వచ్చినాడు. చిన్న గ్రామంలో దేవుని పిల్లరా, వాక్య సత్యమైన దేవుడు అంత్యదినంలో దిగి వస్తాడు అనేది గొప్ప మర్మం. చదవండి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనములు. ఫస్ట్ చదవండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనుసుండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను. ఆయన పాదములు అగ్ని స్తంభము వలెను ఉండెను. ఆమేన్. చదవండి బస్. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించు. చెప్పండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 1వ వచనం నుండి 3వ వచనం చదివారా? 3వ వచనం 4వ వచనం చదివి ఉంటారు. ఈ 4వ వచనంలో 7 ఆనవాళ్ళు అంటే ఈ దేవుని అంటే బలిష్ఠుడైన దూతని గురించిన 7 అంటే ఆ రూపంలో, ఆకారంలో, ఆ పోలికలో ఏమేమి ఉందో రాయబడింది. మొదటిగా ఆయన ఎలాగున్నాడంట? మేఘము ధరించుకుని ఉన్నాడంట. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. దేవుని బిడ్డ, ఈ పరలోకం నుండి దిగి వస్తున్న దూత
మేఘము ధరించుకుని వచ్చిందింట. చప్పట్లు గట్టిగా. మేఘము ధరించుకుని వచ్చిందింట. అపోస్తలుడు యోహాను గారు చూస్తున్నారు, ఈ పరలోకం నుండి దిగి వచ్చిన దూత ఎక్కడ వస్తుందంటే భూమి మీద దిగి వచ్చిస్తున్నది. హల్లెలూయా. భూమి మీద దిగి వస్తున్నాడు ఆయన. పరలోకంలో సగంలో రాలా, మధ్య ఆకాశంలో రాలా, భూలోకానికి దిగి వస్తున్నాడు. భూలోకానికి దిగి వచ్చినప్పుడు ఆయన ఏమేమి రూపపోతి ఉన్నాడు అన్ని అక్కడ రాయబడింది. మొదటిగా మేఘం ధరించుకున్నాడు. మేఘం మనకు అందరికీ తెలుసు. మేఘం అంటేనే ఏమి గుర్తు వస్తుంది? నిర్గమకాండం 40వ అధ్యాయం 34వ వచనం నుండి చెప్తుంది మేఘంని గురించి. అది యెహోవాకు సాదృశ్యం. హల్లెలూయా. మేఘం నుండి మోషే గారితో దేవుడు మేఘంలోని మాట్లాడాడు. యెహోవా తండ్రి మాట్లాడాడు. అక్కడ వాక్యం చెప్తుంది, తీసుకోండి. నిర్గమకాండం 40వ అధ్యాయం 34 నుండి 37 వచనం లోపల చూస్తే చదవండి. ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నిండెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. చప్పట్లు కొడితే మహిమపరచండి. ఆ మేఘము ప్రత్యక్ష గుడారాన్ని మోసుకున్నప్పుడు ఒక ప్రశ్న దిగి వచ్చింది. ఆ మేఘంలో ఎవరున్నారు? యెహోవా. హల్లెలూయా. ఈ మేఘముని ధరించుకుని పరిశుద్ధుడైన దూత దిగి వస్తుంది. మొదటిగా ఆయనతో రూపము, ఆయనతో ఆకారం ఎలా ఉందింటే మేఘము ధరించుకుని వస్తున్నాడు. రెండోదిగా ఆయన తల మీద ఏముండిందిట? మేఘధనుస్సు. ఈ మేఘధనుస్సు ఇంద్రధనుస్సు. ఈ మేఘధనుస్సుని గురించి బైబిల్ చెప్తుంది. నోవా కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు దేవుడు నోవా గారితో ఒక నిబంధన చేసుకున్నాడు. మనందరూ కూడా తెలుసు, వర్షం పడితే, ఎక్కువ వర్షం పడితే ఏం చూస్తున్నాం? మేఘధనుస్సు. ఈ మేఘధనుస్సు దేని చూపిస్తుంది అంటే సమాధానాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. ఈ బలిష్ఠుడైన దూత దిగి వస్తున్నాడు. ఈ దూతతో మేఘము యెహోవాను ధరించుకున్నాడు. మేఘము తర్వాత ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు, మేఘధనుస్సు ఉంటుంది. అది సమాధానానికి గుర్తుగా ఉండదు. మూడవదిగా ఆయన త్వరగా వెళ్ళిపోతాడు. మూడవదిగా ఆయన ఆహ్వానం చెప్పబడింది. ఆయన ముఖము సూర్యబింబం వలె ఉంటుంది. చెప్పబడింది. మూడవదిగా చెప్పబడింది ఆయన ముఖము సూర్యబింబం వలె. మత్తయి సువార్త 17:2 చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులతో ఎత్తైన కొండకి ఎత్తి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఆయన రూపాంతరం చెందాడంట. రూపాంతరం చెందినప్పుడు ఆ 2వ వచనం చదవండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించిన. గట్టిగా చెప్పండి. మేఘం ధరించుకున్నాడు ఈ బలిష్ఠుడైన దూత. యెహోవాను ధరించుకున్నాడు. సమాధానం ఉంటుంది ఆయన శిరస్సు మీద. ముఖమేమో సూర్యబింబము యేసుని చూపిస్తుంది. 4వదిగా ఆయన పాదం ఏమిటిట? ఆయన పాదము అగ్ని స్తంభం. 4వదిగా ఏమింది? ఆయన పాదము మొదటి వస్తుంది 10:1 ప్రకటన 10:1. ఆయన పాదము అగ్ని స్తంభం వలె. హల్లెలూయా. మనందరికీ తెలుసు అగ్ని స్తంభం ఎక్కడ చూసాము? మోషే గారు అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించినప్పుడు దేవాది దేవుడు వారి పగట్లో మేఘస్తంభం కానీ, యెహోవా తండ్రి కానీ రాత్రిలో అగ్ని స్తంభంగా పరిశుద్ధ ఆత్మదేవుడుగా వారిని నడిపించినాడు. సపరేట్. ఆ అగ్ని స్తంభం ఎవరో కాదు, పరిశుద్ధ ఆత్మదేవుడు. అప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మని ధరించుకుని ఓ బలిష్ఠుడిని దూత దిగి వస్తున్నాడు. ఇది గొప్ప మర్మం. ఆనాడు ఆ మర్మముని అక్కడ ఆయన రాయపోవచ్చుండగా 4వ వచనం చదవండి. అక్కడ ఆయన దాన్ని రాయపోవచ్చుండగా 4వ వచనం 10:4 ప్రకటన 10:4 చదివినప్పుడు ఆ 7 ఉరుములు శబ్దమును నేను రాయిచుండగా 7 ఉరుములు పలికిన సంగతులను ముద్రవేయము వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరం పలుకుట వింటిని. చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తాను. దేవుని పరలోకం నుండి స్వరం విన్నాడు. ఎవరు? దేవజనుడైన యోహాను గారు. ఈ ప్రకటన గ్రంథాలు దాన్ని రాయపోవచ్చు ఉండగా దేవుడు చెప్పాడట, ఇప్పుడు రాయొద్దు, ఇది ఆపేసేయి. ఇది ఇప్పుడున్న కాలానికి కాదు. ఇది చివరి సంఘం వస్తుంది కదా, 7వ సంఘం. నా రాకడ ముగింపు సమయంలో ఉన్న సంఘ బిడ్డల కొరకు ఇది సిద్ధం చేశాను. ఇప్పుడు కాదు. దానివల్ల ఇప్పుడు ముద్ర వేస్తే నేను దొంగ వచ్చిన వాళ్ళే రాబోతున్నాను. ఇవి బలిష్ఠుడైన దూతగా నేను దిగి రాబోతున్నాను. కానీ ఇప్పుడు సంఘానికి తెలియపరచవద్దు అని చెప్పి ఆ రోజు ఏం చెప్పారంట? దేవుడు ముద్ర వేయమన్నాడు. హల్లెలూయా. ముద్ర వేయమని చెప్పింది. అని
అదే అధ్యాయంలో రాయబడింది, ఎప్పుడు ఈ ముద్ర వేయబడతాది, ఎప్పుడు ఈ మర్మం తెలియపరచబడతాది. 7వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలియపరిచిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. దేవుడు అక్కడ దేవుడి మర్మం ఏం చేశాడు? దేవుడు దాని ముద్ర వేయమని. ఆనాడు అపోస్తలుడైన యోహాను గారి ప్రకటన గ్రంథం రాసినప్పుడు అది ముద్ర వేయబడింది. ఎప్పుడు ఈ ముద్ర బయటికి వస్తుంది అంటే 7వ దూత బూర ఊదపోసింది. 7వ దూత బూర ఊదిందంటే ఈ భూమి సమాప్తం అయిపోయి దేవుని రాజ్యం వచ్చేస్తుంది. 7వ దూత బూర ఊదపోడు కాదు, బూర ఊదపోచుండగా. హల్లెలూయా. ఆ దూత బూర ఊదపోతుంది. చివరి కాలం వచ్చేసింది. దేవుడితో రాకడ సమయంలో ఓ గొప్ప మర్మం తన సంఘాన్ని సిద్ధపరచడానికి వరకు దొంగ వచ్చిన వలె ఓ చిన్న గ్రామంలో పరిశుద్ధ ఆత్మ దేవుడిని ధరించుకుని, యెహోవాను ధరించుకుని, ముఖం సూర్యబింబంలో యేసయ్యను ధరించుకుని బలిష్ఠుడిన దూతగా దేవుడు దిగి వచ్చినాడు. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకొరకు దిగి వచ్చినాడు తెలుసా? మొదటి పేతురు రాసిన పత్రిక చెప్తుంది. మొదటి పేతురు 1వ అధ్యాయం 5వ వచనం. భయంకరమైన శ్రమల కాలం రాబోతుంది. ఎలాగ మన పాపంలో మరణించిన కూడా మనం రక్షించడానికి వరకు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ లోకాన్ని యేసే వచ్చారు. అలాగనే కడవరి కాలంలో రాబోతున్న శ్రమలోండి తన బిడ్డని రక్షించడానికి వరకు దేవుడు వస్తున్నాడంట. చదవండి. కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధముగా ఉన్న రక్షణ అది సమయంలో దేవుని మహిమపరచండి. కడవరి కాలమందు నీకు ఒక రక్షణ సిద్ధపరచబడి ఉంది. నాకు రాబోతున్న భయంకరమైన శ్రమల కాలాన్ని గురించి మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. ప్రకటన గ్రంథం అంత్య దినముల ప్రజల కొరకే, 7వ సంఘాని కొరకే రాయబడిన ప్రకటన గ్రంథంలో రాయబడింది ఎంత జరగబోతుంది. 7వ అధ్యాయం 9వ అధ్యాయంలో 2 విషయాలు రాయబడింది. మిడతల గుంపు రాబోతుంది అని రాయబడింది. ఆ మిడతల గుంపు ఏదో కాదు, భయంకరమైన తెగులు. ఆ తెగులు వచ్చిందంటే ఎవరిని విడిచిపెట్టదంట, కానీ ఒక్కరిని మటు విడిచిపెడతాయి. ఎవరు తెలుసు? సజీవుడుగా దేవుని యొక్క ముద్ర పొందిన వారిని బట్టి అది ఏం చేయదంట. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. 7వ అధ్యాయంలో రాయబడింది. టైం లేదు కాబట్టి నేను వెళ్తున్నాను ముందుగా. సజీవుడుగా దేవుని యొక్క ముద్ర పొందిన మరియు చదవండి. సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశము నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలగజేయుటకై అధికారము పొంది ఆ 4 దూతలతో ఆ దూత మేము మా దేవుని దాసులకు వారి నొసలయందు ముద్రించే వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్టుకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డల కొరకు వచ్చింది ఒక దూత. ఆ దూత వేరే ఎవరో కాదు, మన యేసయ్య అనే. చెప్పండి. ఆ ముద్ర వేయాలని దేవుడు చిన్న గ్రామంలో దిగి వచ్చినాడు. ఎవరు యేసయ్య దిగి వచ్చినా నమ్ముతున్నారో మీకు ముద్ర వేయబడుతుంది. రాత్రి సమయం సియోను సంఘాన్ని ఏర్పరచుకున్నారు. 2019వ సంవత్సరం. నాకు అసలు గొప్పగా వాక్యంతో తెలియదు, సువార్తికుడు నేను అంతే. 2019వ సంవత్సరం నా సొంత రాష్ట్రం తమిళనాడు. జ్యూస్ వ్యాపారం చేస్తున్న నేను నవంబర్ మాసం చెన్నైలో నేను ఎక్కువ టైం, అంటే వర్షాకాలం ఎక్కువ వ్యాపారం ఉండదు కనుక నేను ఫ్యామిలీతో ఉండేవాడు. అలాగే ఫ్యామిలీతో ఉన్నప్పుడు నవంబర్ మాసం 9వ తారీఖు శనివారం, అది డైరీ చూసుకోండి క్యాలెండర్లో. ఆ రోజు రాత్రి నేను పడుకుని నిద్రపోతుంటే లాస్ట్గా నేను బైబిల్ చదివి ముగించి పడుకున్నవాడు. ఆ రోజు నాకు దేవుడు ఇచ్చిన వాక్యము నెగెమ్యా గ్రంథం 13వ అధ్యాయం చివరి వచనం. ప్రభు దేవాన్ని నేను జ్ఞాపకం చేసుకోమని ఉంటుంది. ఆ వాక్యం చదివి పడుకున్నప్పుడు దేవుడు భయంకరమైన ఒక దర్శనం చూపించినాడు. నేను హైవేలో వెళ్తున్నాను భయంకరంగా. ఆ వెళ్తున్న చోట్ల ప్రజలంతా రొమ్ము కొట్టుకుని ఆకాశం వైపు చూస్తున్నారు. అందరూ ఆకాశం వైపు చూస్తూ రొమ్ము కొట్టుకుని పరిగెత్తుంటే నేను కూడా ఆకాశం వైపు చూస్తే ఆకాశం నుండి ఒక దూత దిగి వస్తుంది. ఆ దూత చేతిలో ఇలాగో చిన్న పుస్తకం. ఆ చిన్న పుస్తకాన్ని చూసి అందరూ రొమ్ము కొట్టుకుంటున్నారు. ఏంది నాకు అర్థం కాదు. నాకు ఒకటి మట్టు అర్థమైంది, ఏమిటంటే యేసు ప్రభువు చేశాడు.
యేసు ప్రభు దిగి వచ్చేస్తున్నాడు. నేను పరిగెత్తి నా ఇల్లుని కాపాడు, నా పిల్లల్ని కాపాడాలి, వారు కూడా నాతోనే పైన ఎత్తపడాలి. ఇదే మనసులో ఆశ కలిగి నా ఇంటికి పరిగెత్తున్నాను. నా ఇంటికి పరిగెత్తి నేను తలుపు కట్టి నేను పిల్లలందరినీ మా మిస్సెస్ అందరినీ లేపి మా యేసే వచ్చేసినాడు, మన రక్షణ పొందింది కదా, ఇప్పుడు పాప క్షమాపణ పొందుకోవాలి, మన పైన ఎత్తపడాలా. ఆ సమయం నేను చెప్తున్నాను, బాగా నాకు తెలుస్తుంది. ఆ సమయంలో నా భార్య ఏంది నాన్నగారికి ఏమైంది, పిల్లలు ఆలోచన చేస్తున్నా, పిచ్చి పెట్టి పిల్ల ఇటు ఏమో చెప్తున్నాడని. సేమ్ టైం నా ఇల్లు తలుపు తట్టబడింది. తలుపు తడుచున్నారు ఎవరో, నేను పోయి తలుపు ఎవరు తడుచున్నాను చూస్తున్నాను. చూస్తే తలుపు తీస్తే నాకు షాక్ అయిపోయింది. ఏ దేవుని ఆ దూత చూసినాను, ఆ దూత మా ఇంటి ముందు నిలబడి ఆ పుస్తకంతో నిలబడి ఉన్నది. సపరేట్ దేవుని మా పర్సన్ ఆ దూత నా ఇంటి ముందు నిలబడింది. ఏమర్థం నవ్వుతుంది, సిరినవ్వు నవ్వుతుంటే రండి పిలిచిన అంతే. లోపలికి వచ్చినప్పుడు శేఖనిచ్చినాన్ని చేయి చెప్పినప్పుడు ఆయన శేఖని ఇవ్వకుండా నా చేతితో అరిచేయి తాకాడు. హల్లెలూయా చెప్పండి కూడా దేవుని మహిమ పరుస్తాను. దేవుని పెట్టాడు. నా అరిచేయి తాకంగానే నేనేమైపోయినా అంటే నేలలో పడిపోయినా. నా బాడీ ఫుల్గా నేలలో ఉంది. నా శరీరం బాగా తెలుస్తుంది, నేను చనిపోయినాను. నా ప్రాణం లేదు నా శరీరంలో. నేను పైన ఎత్తపడుతున్నాను, పైన పోతుంటే నా శరీరం చనిపోయిన శరీరాన్ని చూస్తున్నాను. నాకు ఆనందం కలుగుతుంది, ఎంతో సంతోషం, గంతులు వేస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. పైన తీసుకుపోతే ఆ దూత నేను తీసుకెళ్ళి పరలోకంలో ఒక స్థలంలో అందరూ దేవుని ఆరాధిస్తున్నారు. అక్కడ భూమిలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చినారు, ప్రతి దేశంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. బాగా నాకు గుర్తు తెలుస్తుంది. వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. భూమి మీద భయంకరమైన శ్రమలు రాబోతుంది, తెగులు రాబోతుంది. దీంట్లో మనం ఎలాగ మన ప్రజలు కాపాడాలి, ఎలాగ మనం కాపాడబడాలి, ఏం చేయాలి, సేవ ఎలాగ జరిగించాలి, ఇలాగ అందరూ మాట్లాడుతూ చూస్తున్నారు. అందరూ మాట్లాడుకుని దేవుని స్తుతించి తర్వాత అక్కడ ఏం జరిగిందో నాకు సరిగా ఆ టైంలో దేవుడు చూపించడం నాకు. మళ్ళీ అదే దూతాన్ని తీసుకొచ్చి పరలోకం నుండి పులవంది గదిపెట్టి వెళ్ళిపోయింది. నేను భూమిలోకి వచ్చినంత నాకు శరీరం చూస్తే స్నానం చేస్తే ఎలా ఉంటుందో అలా నా శరీరం అంతా చెమట పెట్టిపోయి ఫుల్ స్వెట్ అయిపోయినాయి. 3 గంటలకు లేచి నా హాల్కి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే ఒక మంట, ఒక భారం, చెప్పలేని భారం, రొమ్ము కొట్టుకుని ఏడుస్తుంటే నాకు ఏం భారం చూపిస్తున్నాడు దేవుడు. లక్షల ఆత్మలు చనిపోతున్నారు. ప్రభువా వీళ్ళంతా నరకానికి వెళ్తున్నారే, వీళ్ళందరినీ కాపాడండి తండ్రి అని చెప్పి నేను ఏడ్చి ప్రార్థన చేస్తాను. అలాగే ఒక 40కి నేను చేస్తుంటుంది. మా ఆత్మీయ తండ్రి ఫోన్ చేసి అడిగాను. ఆయన చెప్పాడు, దేవుడు ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు, భూమిలో భయంకరమైన కార్యం జరగబోతుంది, ప్రార్థన చేయనిన్నాడు. అలాగే నేను ప్రార్థన చేస్తున్న సమయంలో 2020 సంవత్సరం 2019 లాస్ట్లోనే చైనాలో COVID-19 స్టార్ట్ అయిపోయింది. 2020 సంవత్సరం 3వ నెల మార్చి నెలలో మన భారతదేశం ఫుల్గా ఆంధ్ర రాష్ట్రంతో లాక్డౌన్ వచ్చేసింది. దేవుడు ఏది చూపించినాడు అది 100% జరిగిపోయింది. లక్షల ప్రజలు భయంకరంగా మరణించినారు. దేవునికి మహిమ కలిగిన అప్పుడు దేవుడు ఈ పరిస్థితులను దూరం వచ్చా నాకు తెలియదు, బైబిల్ ఇంత ఉంది నాకు తెలియదు. 6వ నెలలో 2020 సంవత్సరం 6వ నెలలో నేను మీకు ముందు స్టార్టింగ్ చెప్పినట్టుగా ఒక సహోదరుని నా దగ్గర తీసుకొచ్చారు. ఆ తల్లికి ప్రార్థన చేస్తే ఆమెలోనే దయ్యం వెళ్ళిపోయి ఇక్కడ ఏసే ఉన్నాడు, నీకంటే ఉండను చెప్పేది పారిపోయి 18 సంవత్సరంగా ఉన్న సైతం వెళ్ళిపోయి ఆ దయ్యం వెళ్ళిపోయినంత ఆ కుటుంబానికి వెళ్ళాడు దేవుడు. అక్కడ అడుగు పెట్టినంత ఆ గ్రామంలో ఒక్కరు కూడా స్థలం లేరు. ఆ గ్రామం అలాంటి గ్రామంలో ఒక రెడ్డి సాయం లేపి 10 సెంట్లు స్థలం ఇచ్చి అక్కడ ఉన్న కుటుంబంలో ఉన్న బిడ్డని ప్రవచించి ప్రతి ఒక్కరు దేవుడు ప్రవచిస్తాడు. ఎవరి బిడ్డలు ప్రవచిస్తున్నారు అంటే అపోస్తలుల కార్యాలు 2:10 100% అక్కడ జరిగింది, జరుగుతుంది ఇప్పుడు కూడా. నేటికి వచ్చిన మీ అందరూ అనేకలు ఎంతమంది మీరు పరిశుద్ధాత్మ పొందుకోవాలని, భాషలు మాట్లాడాలని, ప్రవచన చెప్పాలని ఆశ తప్పి కలిగి ఉన్నారో నేటి రాత్రి మీరు అందరూ పొందుకోబోతున్నారు. సపోర్ట్ కూడా దేవుని మహిమ పరుస్తుంది. దేవుడు ఈరోజు ప్రవచన దేవుడు చెప్తున్నాడు, వచ్చినప్పుడు అందరూ దర్శించబోతున్నాడు. ఎందుకంటే అంత్యకాలం వచ్చేసింది, భయంకరమైన శ్రమల కాలం రాబోతుంది. మీ కుటుంబంలో మీరు ప్రవచిస్తే దేవుడు దిగి వచ్చి మాట్లాడు. ఈ ప్రవచన ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది నేను చెప్పానండి. ప్రవచన వరం వేరు, దేవజనులు ప్రవచిస్తున్నారు, దేవుడు వాళ్ళకి తెలియపరుస్తున్నారని చెప్తారు. కానీ ఈ ప్రవచన అలాంటిది కాదు. బలిష్ఠుడైన దూతగా దేవుడే దిగి వచ్చి ప్రతి బిడ్డలోని ఆయనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా చెప్పండి కూడా దేవుని మహిమ పరుస్తుంది. దేవుని బిడ్డ ఆయనే దిగి వచ్చేస్తున్నాడు. మాట్లాడే వాళ్ళకి తెలియదు, వాళ్ళ మనసులో ఏదో వాళ్ళు అనుకుంటారో కాదు. భాషలు మాట్లాడి ప్రవచించి నేను అపోస్తలుల కార్యంలో ఉంటుంది, అపోస్తలుల కార్యం జరిగింది. కానీ అంతే దినంలో దేవుడే దిగి వచ్చి ఒక్కొక్కరిని మాట్లాడుతున్నాడు, ప్రతి విషయం మాట్లాడుతున్నాడు.
ఇలాగ ఈ హైదరాబాద్ ఈ డేట్లో 7-8 ఈ కూటాలు పెట్టాలని ప్రవచనగా దేవుడు మాట్లాడాలని ఈ కూటం జరుగుతుంది. హల్లెలూయా. ఈ అవసరాలు ఈ బిడ్డని పిలిస్తే ఎవరు వస్తారండి? చెప్పండి, మీరు వస్తారా? ఈ బిడ్డ ఫ్యామిలీ పెట్టి ఇచ్చింది మీకు, కానీ మీరు వచ్చినారంటే ఎవరు నడిపించినారు? దేవుడే. హల్లెలూయా. ఆయన ప్రణాళికలో ఈ దినము ఒక విశేషమైన దినం, శ్రేష్టమైన దినం. ఆయనతో మర్మాన్ని, ఆయన బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చినాడన్న మర్మాన్ని మీ అందరికీ తెలియపరచాలని ఈ కూటాన్ని దేవుడు ఏర్పాటు చేసినాడు. సభలు దేవుని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. మనం చదివినాం. చివరిగా నేను చెప్పి కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. టైం అయిపోయింది, నాకు ఇచ్చిన టైం 9 ముగిస్తాను. అక్కడ మనం చదివినాము 10వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. 10వ అధ్యాయం 7వ వచనము. ఈ మర్మము ఎప్పుడు దేవుడు ఈ లోకానికి తెలియపరిచాడని చదివిన. చదవండి మళ్ళా. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊద పోవచ్చుండగా దేవుడు తన దాసులు అందరూ ప్రవక్తలకు తెలియజేసిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. రాయబడింది, దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలియపరచకుండా ఏది చేయడంట. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డ తన ప్రవక్తలకు, దాసులకు, ప్రవక్తలకు తెలియపరచకుండా ఏది చేయడంట. దేవుడు తన దాసులకు, ప్రవక్తలకు తెలియపరిచినాడంట. ఈలాగా నేను బలిష్ఠుడైన దూతగా వస్తాను భూమికి, నేనే వస్తానని చెప్పి తెలియపరిచినాడంట. ఎక్కడ ఉంది ఇది? బైబిల్లో ఉంటుందా ఉండదా? చెప్పండి. ఉంటుందా ఉండదు? దేవుడు చెప్పినట్టు నిజమా కాదా? ఖచ్చితంగా రాయబడి ఉంటుందా ఉండదా? ఆయన ఒక దూతగా వస్తాడన్న మర్మము ఆయన చెప్తున్నాడంటే అక్కడ ఖచ్చితంగా రాయబడి ఉంటుంది. తీసుకోండి, లూకా సువార్తలో దేవుడే మాట్లాడినాడు. 9:26 రాయబడింది. తీసుకోండి, లూకా సువార్త 9:26. నన్ను గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట. ఇది ఏదో శిష్యులు చెప్పిన మాట కాదు, అందరూ గమనించండి. యేసు ప్రభుల వారు చెప్పిన మాటనే మనం చదువుతున్నాం ఇప్పుడు. లూకా సువార్త 9:26. నన్ను కూర్చి, నా మాటల గురించి సిగ్గుపడివాడు ఎవడో వాని గురించి మనుష్య కుమారుడు. చూడండి, బాగా గమనించండి. తన మాటని గురించి, సిగ్గుపడవాడిని గురించి మధ్య ఆకాశంలో దేవుడు రాబోతున్నాడు. అది ఫైనల్. అప్పుడు ఆయన ఎలాగ రాబోతున్నాడు ఇక్కడ చెప్తున్నాడు. మొదటిగా ఏం చెప్తున్నాడంటే, తనకు తండ్రికి, మనుష్య కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు చెప్పబడితే ఎంత మందిలో వాక్యం అర్థమవుతుంది, మర్మం అర్థమవుతుంది. దేవుడు చెప్తున్నాడు అక్కడ. ఎవరు? మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు 3 మహిమతో రావాలంట. మొదటిగా తనకున్న మహిమ, రెండోదిగా తండ్రికి ఉన్న మహిమ, మూడోదిగా ఏం రాయబడింది? మూడోది ఏం మహిమ? పరిశుద్ధ దూతలకు కలిగిన మహిమతో ఆయన వస్తాడంట. చప్పట్లు గట్టిగా మహిమపరుస్తుంది దేవుడు. మొదటి మహిమ కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి యేసు నామములో వచ్చాడు. తనకున్న మహిమ అది. తండ్రి దగ్గర ఎలా ఉన్నాడు యేసయ్య? కుమారుడుగా ఉంటున్నాడు కదా. ఆ కుమారుడితో మహిమతో వచ్చాడు. మనుష్య కుమారుడు కలిగిన మహిమతో ఈ లోకానికి వచ్చి రక్షకుడుగా, యేసయ్యగా మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు తిరిగి లేసి ఈ రోజు తండ్రి కుడి పార్శ్వలో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. చెప్పండి. ఇది తనకున్న మహిమ. రెండో మహిమ రాయబడింది, తన తండ్రికి ఉన్న మహిమ. అదే మనుష్య కుమారుడు, అదే యేసయ్య తండ్రి ఎదురు నుండి పరిశుద్ధ ఆత్మ దేవుని మన కొరకు పంపించినాడు. చెప్పండి. దేవుని నేను వెళ్ళకపోతే ఆదరణకర్త రాడు, నేను వెళుతూనే వస్తాడు. ఎందుకంటే ఈయనే రావాలి. మళ్ళా మనుష్య కుమారుడే తండ్రి దగ్గరికి వెళ్ళి పరిశుద్ధ ఆత్మ దేవుడుగా, క్రీస్తు ఆత్మగా, ప్రభు ఆత్మగా మళ్ళీ భూలోకానికి పంపబడినాడు. ఎక్కడ? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. చెప్పండి. దేవుని మహిమపరుస్తుంది. వాక్యం చెప్తుంది, ఏది అబద్ధం కాదు, సత్యం. ఇంతవరకు లోకానికి బయలుపరచబడింది. పనికి రానివాడు, నిష్ప్రయోజనమైన సేవకుడు దేవుడే మాట్లాడాడు నాతో ఒక్కొక్క విషయం. బైబిల్ రాయబడిన వాక్యం ఒక్కొక్క దినంని, ఒక్కొక్క రోజుని నాతో డైరెక్ట్ గా దేవుడు మాట్లాడి ఇదా మర్మం. అంతే దినంలో దేవుడు దిగి వచ్చినాడు మన అందరి మీద ఆయన ఆత్మ కుమరింపు జరిగించాలని.
మూడో మహిమని గురించి రాయబడింది. తండ్రి యొక్క మహిమతో పరిశుద్ధాత్ముడిగా దిగి వచ్చాడు. మూడో మహిమ రాయబడింది, మనుష్య కుమారుడు పరిశుద్ధ దూతలకు కలిగిన మహిమతో వచ్చినప్పుడు రాయబడింది. హల్లెలూయా. ఈ మూడు మహిమ నెరవేర్చబడితేనే దేవునితో చివరి రాకడ ఉండబోతుంది. చెప్పండి, దేవుని మహిమపరుస్తుంది. ఈ మూడు మహిమ జరగకుండా దేవుడి లోకాన్ని ముగింపు తీసుకున్నాడు. అందుబట్టి ఈ మూడు మహిమలు, మూడో మహిమ యేసుక్రీస్తు ప్రభుల వారు బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చేది ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం రాయబడిన మర్మం. ఈ మర్మానిగా ఒక చిన్న గ్రామంలో దేవాది దేవుడు దిగి వచ్చి బయలుపరుచున్నాడు. హల్లెలూయా. ఆయన్నే బలిష్ఠుడైన దూతగా ఒక గ్రామంలో దిగి వచ్చి తన పరిచయం ఏర్పరచుకున్నాడు. మీకు నేను సాక్ష్యం చెప్పిన, సాక్ష్యం గమనించిన వాళ్ళకి అర్థమయ్యేటాడు. నేను పరిగెత్తిపోయి మా ఇల్లుని ఉన్న వార్త లేపినప్పుడు నా ఇల్లు తలుపు తట్టబడింది అని చెప్పిన. ఎంతమందికి గుర్తుంది మీకు? దేవుడు ఒకరోజు చెప్పాడు, పాలూరు గ్రామానికి వెళ్ళి 2020వ సంవత్సరము ఇలాంటి చిన్న యవన బిడ్డల్లో దేవుడు దిగి వచ్చి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఈ యవన బిడ్డలోనే ప్రవచించినాడు. దేవుడు ఏం ప్రవచించినాడంటే, నోవా 2019వ సంవత్సరం నేను పరలోకం తీసిపోయినా కదా, అక్కడ చూపించిన అన్ని మర్మములు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం నెరవేర్పు ఉన్నాడు. హల్లెలూయా. నా లేఖన నెరవేర్పు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఎత్తి 20 వచనం చదువు ఉన్నాడు. 20 వచనం చదవండి ఎవరు. ప్రకటన 3:20. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాడు. ఎవరు తట్టుతున్నారు? యేసే తట్టుతున్నాడు. అంతేకాల సంఘానికి ఆయన దిగి వచ్చి ఒక కార్యం జరిగించాలని ఒక సంఘాన్ని ఏర్పరచుకుని తలుపు తట్టున్నాడంట. అప్పుడు చెప్పాడు, ఈ శివుని సంఘాన్ని తలుపు నేనే తట్టాను. నీ ఇల్లుని తట్టింది నీ ఇల్లు కాదు, అది నేను నీ ఇల్లు అనుకున్నావా? అది నా సంఘం ఉన్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తుంది. పరలోకంలో ఉన్న సంఘాన్ని భూలోకానికి తీసుకొచ్చాను నేను. పాలూరు గ్రామము అన్య జనుల గ్రామంలో అన్య జనులు రక్షించాలని ఇప్పుడు మనం చిన్నాము అవు గ్రంథంలో అన్య జనుల మధ్యలో కూడా నేను దిగి వచ్చినాను. మర్మాన్ని లోకాన్ని తెలియపరచాలని అన్య జనులైన నేను ఏర్పరచుకుంటాను. నా పరిచయం నీ ద్వారా అన్య జనుల ద్వారా అన్య జనుల మధ్య నీకు పరిశీలించినాను, సంఘం ఏర్పరచుకున్నాను చెప్పి ప్రకటన 3:20 కూడా నెరవేర్పు జరిగింది చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగిందా. చివరిగా ఈ మర్మం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది, దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలియపరిచిన ప్రకారము 7వ దూత ఊర పోచుండగా ఈ దేవుని మర్మము సమాప్తమవును. హల్లెలూయా. దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలియపరిచినాడు. అపోస్తలుడైన పౌలు గారికి దీనికి తెలియపరిచినాడు. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదివితే, ఎఫెసీ 3:6. దేవునికి మహిమ కలుగునుగా. ఈ మర్మం ఏదనగా, అందరూ గమనించండి, అందరూ తీసుకోండి. ఈ అంత్య దినములో ఓ చిన్న గ్రామంలో దేవుడు దిగి వచ్చినాడన్న మర్మము అపోస్తలుడైన పౌలు గారికి తన దాసులకు ప్రవక్తలకు తెలియపరచకుండా ఏది చేయని చెప్పిన దేవుడు అపోస్తలుడైన పౌలు గారికి ఈ మర్మాన్ని తెలియపరిచినాడు. ఈ మర్మం ఏదనగా, ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒకే శరీరమందలి సాటి అవయములను వాగ్దానములలో పాలివారై ఉన్నారని అన్నది. ఆమేన్. వాగ్దానములలో పాలివారై ఉన్నదని. హల్లెలూయా. 3 విషయాలు చెప్తున్నాడు పౌలు గారు. ఈ మర్మం ఏమనగా, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలియపరచుకుని నేను ఏది చేయను, నేను తెలియపరచున్నా అని చెప్పిన ఆ మర్మం చెప్తున్నాడు పౌలు గారు. ఈ మర్మం ఏమనగా, అన్య జనులు క్రీస్తు యేసునందు. హల్లెలూయా. అన్ని జనులు అందరూ, అన్ని చోట్ల ఒక్కరిద్దరు కాదు, ఒక కులం కాదు, ఒక మతం కాదు, అన్ని జనులు అందరూ